శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఈ నెల నుంచి వీరి మొత్తం జాతకం మారబోతుంది. అదృష్టం వైపు పరుగులు తీయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఈ నెల ప్రారంభంలోనే 4 గ్రహాలు 11వ స్థానంలో ఉండగా నెల ప్రారంభం అయింది. అంటే 11వ స్థానంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా వారి యొక్క కారకత్వాల ద్వారా మీకు లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఒక గ్రహం 11వ స్థానంలో ఉన్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని యాక్చువల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి ఇంకొక గ్రహం తోడైనప్పుడు అది మిత్రగ్రహం అయినప్పుడు ఆ ఫలితం గుణించబడుతుందన్నమాట. అంటే మనకి శుక్రుడు 10%, ఒక 10 మార్కులు లాభస్థానంలో ఇస్తే బుధుడు కూడా ఒక 10 మార్కులు ఇస్తాడు అనుకుందాం. కానీ మనం అనుకున్నట్టుగా 10x10 100% ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏకాదశంలో ఈ వృషభ రాశికి శుభగ్రహాలైనటువంటి శుక్రుడు, బుధుడు, వారికి అత్యంత మిత్రుడు రాహుగ్రహం, ఈ 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా మరి మీకు ఏదైనా అద్భుతం జరగవచ్చు. అటు మీలో ఉన్నటువంటి టాలెంట్కి అవకాశం రావచ్చు. మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, మీడియా రంగంలో ఉన్నా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్నా, చివరికి వ్యవసాయంలో ఉన్నా, మీరు ఊహించిన దానికన్నా అనేక రెట్లు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు యొక్క ప్రోడక్ట్కి మీరు ఒక పంట పండిస్తే ఆ పంటకి మార్కెట్ విలువ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉన్నది. అందువలన ఏంటంటే అటు వ్యక్తిగత సామర్థ్యం ద్వారా మీరు ఉత్పత్తి చేసే వస్తువు ద్వారా కూడా ఆదాయం ఏర్పడే అవకాశం ఉంది. రాహు ఏకాదశంలో ఉండడం వల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ స్థాయిలో ఉన్నా మీకు అంతర్జాతీయ గుర్తింపు రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మీ యొక్క శిష్యులు కానీ, మీ యొక్క మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ మీ ప్రోత్సాహానికి సరైన సహకారం అందించడం జరుగుతుంది. సరే, ఇవన్నీ పొందడానికి వృషభ రాశి వారికి అర్హత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాశి అందే గురుగ్రహ సంచారం. అటు పాండిత్యంలో ఉన్నవాళ్ళు కానీ, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ఒక ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే సంస్థలో ఉన్న కంపల్సరీగా మీకు ఈ ఫలితాన్ని మీకు రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక రాశిలో శుభగ్రహ సంచారం వల్ల జాతకుడు ఆలోచన పర్ఫెక్ట్గా ఉంటుంది, నిజాయితీగా ఆలోచిస్తాడు, న్యాయసమ్మతంగా తన యొక్క వ్యాపారాన్ని కానీ, ఆలోచన కానీ, నడవడిక కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే తన వ్యాపారానికి ఆధ్యాత్మికత జోడించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతూ ఉంది. ఈ విధంగా మరి అదృష్టమైనటువంటి నెల అంటే వృషభ రాశిలో ఉన్నవారు ఈ మార్చి నెలలో వారి సమస్య ఏదైనా కావచ్చు, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఈ నెలలో కూడా మీకు సాల్వ్ అవ్వలేదు అంటే ఇక జీవితాంతం మీ సమస్య సాల్వ్ అవ్వదనే గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎక్కువ ప్రయత్నం చేయడం మంచిది. ఇక మనకి దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉన్నాడనమాట శని భగవానుడితో కలిసి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే ఏదైనా రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఫలితం అనుకూలించే అవకాశం ఉంది. మీరు కూడా చాలా నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించే అవకాశం ఉంది. ఏదైనా రైట్ వేలోనే మీ యొక్క ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మార్చి 14 వరకు దశమ స్థానంలో ఉన్నటువంటి రవి ఇక మార్చి 14 తర్వాత ఏకాదశంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మార్చి 14 వరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు కొద్దిగా వెనక ముందు జరిగినా, పెండింగ్లో పడినా, ఇంకా మార్చి 14 తర్వాత ఆగడానికి అవకాశం లేదు. డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే మీకు ఓకే చెప్పినట్టు రవి లాభస్థానంలోకి రావడం వల్ల మీ యొక్క అన్ని ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏ ప్రయత్నాలు? రాష్ట్రాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల వ్యక్తిగత ప్రయత్నాలు, ఆరోగ్యపరమైనటువంటి లాభాన్ని, ధనాధిపతితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఆర్థికపరమైనవి, విద్యా సంబంధించినవి, కుటుంబపరమైనటువంటివి కలిసి వచ్చే అవకాశం ఉంది.
రాహుతో కలిసి ఉండడం వల్ల అంటే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా మనకి ఈ శనిగ్రహం ఇంచుమించుగా మనకి ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నాం, ఇంచుమించుగా 11వ స్థానానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నెల 29వ తారీఖున శని భగవానుడు కూడా సేమ్ మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి మిత్రగ్రహాలతో కలియడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ 5 గ్రహాలతో పాటు అదే రోజు చంద్రగ్రహం కూడా ఇంచుమించుగా అదే రాశిలో సంచరం జరుగుతుందంటే మార్చి 29వ తారీఖు నుంచి మనకి 30వ తారీఖు సాయంకాలం 5 గంటల వరకు కూడా షష్టగ్రహ కూటం అన్నది ఈ మీనరాశిలో ఏర్పడడం జరుగుతూ ఉంది. ఈ షష్టగ్రహ కూటంలో అత్యంత లాభ పొందేవాళ్ళు ఎవరయ్యా అంటే కేవలం వృషభ రాశి వారికి అదృష్టం వరించబోతుంది. ఇంకా వీళ్ళకి ఇంకొక అదృష్టం ఏంటంటే రాష్ట్రాధిపతిలో ఉన్నటువంటి శుక్రుడు ఏకాదశంలో ఉంటూ ఏకాదశంలో ఉన్నటువంటి గురువు రాశిలో మారి పరివర్తన చెందడం వల్ల చాలా వరకు ఒకేసారి మరి ఏదో ఒక ఉప ముఖ్యమంత్రి పదవి దాంతోపాటు 6 మంత్రి పదవులు వచ్చినట్టు మీ యొక్క జాతకం అనూహ్యంగా మారబోతుంది. ఏప్రిల్ నుంచి వృషభ రాశి వారిదే రాజ్యాధికారం అన్నట్టుగా ఈ గ్రహాలు మీకు అనుకూలించడం జరుగుతుంది. మీరు చేయవలసిన ప్రయత్నం వల్ల నిజాయితీగా వ్యవహరించడం వల్ల చాలా వరకు మరి కొత్త జీవితానికి ఈ రాశి ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో అంటే ఈ ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం వల్ల అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం అంటే కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి లేదంటే అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది.